నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం ప్రబోధ సేవా సమితి, కుప్పం ప్రబోధానంద సేవా కమిటీ ఆధ్వర్యంలో కుప్పంలో గురువారం శ్రీకృష్ణుడి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, గుల్లేపల్లి రవి, బీసీసీఎల్ డైరెక్టర్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రైత సిద్ధాంత సభ్యులు త్రైత సిద్ధాంత భగవద్గీత గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో కుప్పం అధ్యక్షులు కృష్ణ, సభ్యులు కృష్ణారెడ్డి, ప్రకాష్, శరవణ, నాగరాజు, దేవరాజు, కృష్ణాన్న, చరణ్ కుమార్, రాము, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మతేజవదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ యుహ మీద వాణి జనువార భక్తుల ఆత్మబోధ గరుపు నలువాడు. అదే విధముగా రూపనామ గురుములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా యొక్క సర్వకర్మలను దహింప చేసుకొని అంతటా ఉన్నటువంటి పరమాత్మలోనికి ఐక్యం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రబోధ సేవా సమితి కుప్పం శాఖ నుండి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈరోజు శ్రీ కృష్ణాష్టమి ఊరు ఎరిగింపు కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తాదులు, బంధుమిత్రులు, జ్ఞానబంధువులు అందరికీ నమస్కారం. ఈ అవకాశం కల్పించిన గురుదేవునికి శతకోటి పాదాభివందనలు. ద్వైత సిద్ధాంత ఆదికర్త, హిందూ జ్ఞాన ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత శ్రీ 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 ఆచార్య ప్రభావం యోగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అనంత విశ్వమంతా ద్వైత సిద్ధాంత ఆధ్వర్యంలో జరుగుతున్నది. తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, జపాన్ అన్ని దేశాలు కూడా శ్రీకృష్ణాష్టమి ఘనంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీకృష్ణుడు భూమిపైన వచ్చి ధర్మాన్ని బోధించినారు. ఆ ధర్మాన్ని